ఇది చేపాకని పిలుస్తారు. సంతానం కలిగిన తర్వాత కొందరు స్త్రీల్లో పాలనటి సరిగ్గా పడవు, అంటే బాలింతలకు. మరి చిన్నపిల్లలకు పాలు పడకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి అలాంటి వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని చేపాకని, తీగజిల్లని పిలుస్తారు కొన్ని ప్రాంతాల్లో. మరి ఆ పాలు పడని వారికి ఇది ఉపయోగించుకునే విధానము, ఇలాంటి ఆకులను తీసుకోండి. ఈ ఆకులను సుమారుగా దంచితే ఒక కుంకుడు గింజంత పరిమాణం కావాలి. మరి వీటికి దీన్ని టెస్ట్ చేయడం ఎలాగంటే, మరి సుమారుగా దీన్ని ఒక ఆకు కనుక మనం తెంపితే ఈ చేపాకును మీకు ఇట్లా పాలనటి ఇట్లా వస్తాయి. మరి వీటికి కాయలు కూడా సుమారుగా ఇంచు కాయలు, మన 2 ఇంచుల కాయలు అనేవి ఇందులో కాస్తాయి. మరి ఇందులో 2 రకములుగా ఉంటాయి. ఎవరికైనా పర్లేదు ఒక కుంకుడు గింజ అంత పరిమాణం మెత్తగా దంచి దీన్ని పరిగడుపునే వారికి తినిపించాలి, లేదంటే మింగించాలి. ఈ ఒక గోలి మింగి ఎల్లిగడ్డ కారంతో భోజనం అంటూ చేయాలి. ఈ చేయడం వల్ల మీకు ఒక 3 నుంచి 4 రోజులు దీన్ని వేసుకునేసరికి, గోలి అనేది మింగేసరికి పాలనటి చక్కగా పడిపోతాయి. ఇది తిన్నవారు ఎవరైనా ఎల్లిగడ్డ కారం అనేది ఖచ్చితంగా తినాలి, లేకుంటే ఈ ఔషధము పనిచేయదు. మరి ఇలాంటి ఆకులను తెంపకపోయి చేసుకునే వారికి ఖచ్చితంగా పాలనటి పడతాయి. ఇక జంతువులకు ఇదే ఆకును ఇగో ఇంత పరిమాణము సజ్జపిండి రాత్రి నానబెట్టి ఆ పిండి లోపల ఇంత ముద్ద నూరి 1 లీటర్ల వాటర్లో వేసి కలిపి మీరు దీన్ని కనుక ఆ పశువులకు పెడితే వాటికి కూడా, ఆవులకు కానీ బర్రెలకు కానీ పాలనటి పుష్కలంగా మంచిగా పడతాయి. ఇది మంచి అనుభవ యోగము. ఇది అక్కడక్కడ రోడ్లెమ్మడనటి చెట్లనటి ఉంటాయి. ఇందులో 2 రకములుగా ఉంటాయి. ఇది తెలుపు వర్ణం కలిగినటువంటిది, ఇంకోటి ఎర్రది కూడా, అంటే మామూలుగా డార్క్ ఎరుపు వస్తుంది, అది కూడా చూపెడతాను. కాయలు అనేవి ఆ విధంగా ఉంటాయి. ఇగో ఇట్లా ఇవన్నీ కాయలు అనేటివి ఈ విధంగా కాస్తాయి. ఇది తెలుపు వర్ణం కలిగింది. ఇందులో ఈ ఎరుపు వర్ణం కలిగినటువంటి మూలిక ఇది ఈ విధంగా ఉంటుంది. ఇట్లా